యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే మేము చెన్నైకి వెళ్తున్నాము. ఇప్పుడు ఎలా వెళ్తున్నామో చూడండి. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చెన్నైకి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము హైదరాబాద్ టు చెన్నై. ఈ హైదరాబాద్లో ఏంటంటే ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్లోకి వెళ్ళేసి దేవుని చూపించేసి మొక్కుకొని వచ్చేద్దాం. ఇప్పుడు నేను చర్చ్లో ఏం చేయలేను, మళ్ళీ లోపలేసి వచ్చాను. ఇది వచ్చేసి కాఫీ బ్రేక్ వెళ్ళేసి వచ్చాం. అంటే చర్చ్ కానీ మేమేం కాఫీ తాగట్లేదు, టీ బ్రేక్ అని వచ్చాము. కొంచెం టీ తాగడానికి కాఫీ తాగాము మేము. మధ్యలో చూపింది చర్చ్కి వచ్చేసి చూపిస్తాను. టీ చేస్తున్నాను. ఎస్ కాఫీ వచ్చేసింది. ఇగోండి టీ కాఫీ. ఇది నా కాఫీ. ఎస్ కాఫీ ఎందుకు అలా పట్టుకున్నాను అంటే అది జారిపోతాను అలా పట్టుకున్నా. ఇంకా మేము వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు మేము చూపిస్తాం. ఇప్పుడు బెంగళూరు కూడా నేను ఏం చూడలేదు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. కానీ నేను చాలా ఎక్సైటెడ్. జస్ట్ చాలా లాంగ్ వీడియో గైస్, చాలా లాంగ్ వీడియో. అమ్మ నేను ఇప్పుడు మీకు దాంట్లో ఏమేది పడదు కానీ ఆ వీడియోలో మీకు అసలు నేను సైలెంట్గా మాట్లాడాను. ఆ షర్ట్ ఎలా చూసాను అసలు ఏం వినపడట్లేదు కాబట్టి నేను మీకు ఇలా వాయిస్ ఇస్తున్నాను. చూడండి వెనకాల చూపిస్తున్నాను. చూసాను మా మమ్మీ పక్కన వెళ్తున్నాము మేము. నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి టమాటో లేస్. ఇది మేము కొన్నాము. టమాటో లేస్ ఇది చూపిస్తాను. ఇంకా వేరే లేసెస్ కూడా థమ్స్అప్. ఈ థమ్స్అప్ టమాటో లేస్ టమాటో. మేము ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. ఆ ప్లేస్ దగ్గర అయితే ఫుల్ ఎండ్ ఉంది. అక్కడైతే ఆ ఊర్లో అయితే చాలా ఎండ్ ఉంది, చాలా ఎండ్ ఉంది అక్కడ. నెక్స్ట్ ప్లేస్ ఫుల్గా ఇది ఇంకొక ప్లేస్. ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చాము. అంటే చెన్నైలో కాదు, బీచెస్ మేము చూసుకుంటే బీచ్లోకి చూడండి. ఇంకా మెరీనా బీచ్ చూసాను, గోల్డెన్ బీచ్ చూసాను. ఇక్కడ చాలా కూల్గా ఉంది, గాలి కూడా ఎక్కువ దిగబోతున్నాము. ఇదే బీచ్. చాలా మంది ఉన్నారు. దిగడం అంటే మేము మొత్తం దిగము, ఎందుకంటే చెన్నైలో కూడా దిగాలి కాబట్టి. అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడికి ఐస్ క్రీమ్ ఇక్కడ క్యామెల్ రైడింగ్ ఉంది, చాలా ఉన్నాయి. క్యామెల్ రైడింగ్ చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. చాలా లాంగ్ ఉంది. ఇక్కడ వేరే ప్లేస్. మమ్మీ ఇక్కడ వీడియోస్ ఇస్తున్నాం మమ్మీని. ఇది వచ్చేసి మొత్తం రిసార్ట్. అంటే రిసార్ట్ కాదు, ఇది ఒక ప్లేస్. ఇక్కడ మేము ఆపి ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతున్నాం. వెళ్ళేసి మమ్మీ చూపించమంటుంది, చూపిస్తున్నాను. వెళ్ళే దారిలో దిగుతున్నాం ఫొటోస్ అండ్ వీడియోస్. ఎస్ చూడండి. ఎస్ అంతా నేను ఉల్టా పెట్టాను. నెక్స్ట్ తెలుస్తుంది ప్లేస్. నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆగండి, నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే పైన ఇలా మౌంటైన్స్ మధ్యలో మేము ఇలా వెళ్తున్నాము. మౌంటైన్ ఇదంతా మౌంటైన్. ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అదొక రిసార్ట్ లాగా. మౌంటైన్ మాట్లాడే కంటే మీరు అక్కడ ఫారెస్ట్ ఉంటుంది, చాలా మీరు చెప్పండి. చూసి మాట్లాడకంటే మధ్యలో మధ్యలో ఇలా నేను మాట్లాడడం ఎక్కువ ఉంటుంది మీరు చూడడం కంటే. అందుకనే మీకు కొంచెం నేను ఎడిట్ చేశాను, టైం ఇస్తున్నాను అదంతా చూడడానికి. కొన్ని మధ్యలో ఏముంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత తెలుస్తుంది బీచ్ ఏంటి, అదంతా ఏంటి, ఆ ప్లేస్ ఏంటి అని మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత చెప్తా. చూడండి సూపర్ ట్రావెల్ సూపర్ ఉందని ఇది వచ్చేసి మార్నింగ్ సన్సెట్. అది నేను ఎడిట్ చేశాను, అది మీరు మీ మార్నింగ్ సన్సెట్. పొద్దున్నే సన్సెట్. ఈ సన్సెట్ చూపిస్తున్నాను మీకు. సన్సెట్ అయితే మార్నింగ్ చాలా బాగుంది, అందుకనే మీకు చూపిస్తున్నాను. సన్సెట్ చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చేసింది సన్సెట్. మేము హైదరాబాద్ టు చెన్నైలో ఏంటంటే వేలాంగిణి అని ఆ ప్లేస్ దగ్గర మా దేవుడు ఉంటారు. అక్కడ కూడా బీచెస్ ఉంటాయి. బీచెస్ అంటే బీచ్ ఉంటుంది.
మేమంతా బీచెస్ చూసుకుంటే బీచెస్ ఎక్కువ మేము పోయినసారి కూడా నేను వీడియో తీద్దామని అనుకున్నా. పోయినసారి కూడా అన్నపూర్ణత్త మీకు తెలుసు మేకప్ వీడియోలో వచ్చింది. కానీ పోయినసారి ఏంటంటే పోయినసారి రాజుల వాళ్ళ అన్నపూర్ణత్త అదంతా చూసాం మేము. అది మీకు తెలుసు కదా అన్నపూర్ణత్త పోయిన వీడియోలో వచ్చింది. మేము ఒక చర్చ్ బీచ్ దగ్గర చూద్దాం. ఇదే మేము వచ్చేసాం. ఇందాక బీచ్ అని చెప్పాను కదా అదే ఈ బీచ్. నేను ఉల్టా పెట్టాను. ఇందాక బీచ్ అని చెప్పాను కదా అదే బీచ్ చూడండి. ఇందాక చెప్పాను కదా బీచ్ ఎంత ఫాస్ట్ వచ్చినామని. చాలా ఫాస్ట్ గా వచ్చే వాటర్ ఇదే బీచ్ లో ప్యూర్ ఉన్నాయి వాటర్ కూడా. అంటే ఇక్కడ మొత్తం కాదు గాయ్స్, అంటే లెక్స్ సాల్ట్ వాటర్. చెన్నైలో కూడా మొత్తం దిగాలి కాబట్టి అంటే చూడండి ఎలా వస్తుందో వాటర్ దేవుడి దగ్గర మేము మొత్తం. కానీ భయం కూడా ఉంది ఎందుకంటే మునుగుతామేమో అని. కానీ ఓన్లీ పర్లేదు, చాలా ఎంజాయ్ బీచ్కి వెళ్ళాము, గోల్డెన్ బీచ్కి వెళ్ళాము. మా టీచర్స్ చెప్తాను నేను ఇలా చూడండి. నెక్స్ట్ నేను మీకోసమని నేను ఇంకా తడవకుండా వీడియో తీస్తున్నాను. మధ్యలో వీడియో ఆఫ్ చేసి ఆడుకున్నాను. మళ్ళీ మీకు వీడియో తీస్తాను. వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం ఇది ఏంటంటే మొత్తం చికెన్ ఒక ప్లేస్లో ఆగాము. ఇక్కడ మేము ప్లేస్లో దగ్గర ఆగాము. ఇక్కడ మేము లంచ్ చేసి వెళ్ళాలి కాబట్టి ఆలు వంట చేసుకుంటున్నాము. ఆలు ఫ్రై అంటే మమ్మీ వాళ్ళు ఫ్రై చేస్తారు. ఆలు ఇంకా మేము తినేసి వెళ్తాం. కర్రీ ఇంకా తినేసి వెళ్తాం. ఇంకా ఇప్పుడు కర్రీ మమ్మీ వాళ్ళు చేస్తే మార్నింగ్ చూపిస్తాం. స్టే ట్యూన్. మార్నింగ్ అయింది. మేము వెళ్తున్నాం. ఇందాక ప్లేస్ అని చెప్పాను, మౌంటైన్స్ అని చెప్పాను. ఇందాక మమ్మీ ఒక వీడియో చేసింది మౌంటైన్స్. అదే ఒక ప్లేస్ అని చెప్పాను కదా, మేము మధ్యలో వెళ్తున్నాం. అది కొండలు. అండ్ ఇదంతా ఏంటంటే మేము కొండ మీద మౌంటైన్ మీద నుంచి పక్కన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద నుంచి వెళ్తున్నాం. అదేంటంటే కొండ మీద ఒక రెసార్ట్ ఉంటుంది. ఆ రెసార్ట్ చాలా బాగుంటుంది. ఆ రెసార్ట్ చూసేసి మేము ఇంకా వెళ్తాం. ఇప్పుడు మనం అక్కడ ఒక మౌంటైన్ కనపడుతుంది కొండ. ఆ కొండ కాడికి అవన్నమాట. ఇప్పుడు అక్కడ ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్ మీద ఆ కొండ కాడికి లాంగ్ ఆ మౌంటైన్ మీదకి చూసేయండి. అక్కడ ఒక కార్ ఆపుకొని మేము వీడియోస్ ఫొటోస్ దిగుదామని. ఈ మౌంటైన్ మీద మేము కార్ ఆపుతాము ఒక మౌంటైన్ దగ్గర. అక్కడ మేము వీడియోస్ ఫొటోస్ నేను ఏమేమి కవర్ చేశానంటే నేను ఫొటోస్ కవర్ చేశాను, వీడియోస్ కవర్ చేశాను. చూడండి చెట్లు కవర్ చేశాను, షార్ట్స్ కూడా తీశాను. మన కింద నుంచి చూస్తే మొత్తం ఎక్కువ తీయలేదు, చిన్న చిన్నగా మొత్తం చెట్లు అయితే మౌంటైన్ మీద. అందుకనే నేను మనం ఏంటి చిన్న సగం తీసాము. సరే అనేసి చాలా పెద్దగా ఉన్నాయి ఫొటోస్ షార్ట్ వేసాను. ఒక చూడండి మీరు ఒక రీల్ చేశాను. ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ఒక రీల్ చేశాను చూడండి. అండ్ ఈ మౌంటైన్స్ దగ్గర నేను ఒక మౌంటైన్ మీద ఏంటంటే చాలా కూల్గా కూడా ఉంది, చాలా కూల్ ఉంది. చాలా కారు అది కూడా మాదే. మేము 2 కార్స్ వేసుకొని వెళ్తున్నాం. అది కూడా కిడ్స్ మా కారే, ఫ్యామిలీతో. ఫ్లవర్స్ చూడండి, ఆ ప్లేస్ మాట్లాడక ఎక్కువ ఉంటుంది, అందుకనే మీరే చూసాను. ఈ కార్లోనో మేమున్నాం, ఆ కార్లోనో ఫ్యామిలీ ఉంది. వెనకాల కార్ వస్తుంది చూడండి. ఎస్, అక్కడ ఫ్లవర్స్. ఇప్పుడు ముందుకు వెళ్తుంటే ఒక ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్, గ్రీన్ ఫ్లవర్స్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి. కలర్ ఫ్లవర్స్ మీకు చూపిస్తాను రాగా చెప్తాను. చూడండి ఇప్పుడు రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ ఫ్లవర్ అది. ఇంకా వస్తాయి ముందు. అక్కడ కింద కూడా చాలా ఫ్లవర్స్ పడ్డాయి చూడండి గాయస్. కింద కూడా చాలా పక్కన మౌంటైన్స్ చూడండి. ఇప్పుడు చూస్తున్నాను కానీ ఆ మౌంటైన్స్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మౌంటైన్స్ మీద నుంచి వెళ్తున్నాం. మనం కింద నుంచి చూస్తే ఏంటంటే మొత్తం చిన్న చిన్నగా
ఇక చూస్తేనే దాని మీదకి వెళ్తున్నాం అని నేను భయం మాట్లాడాను వేస్తుంది. వీడియోలో, దాని కాకపోతే మీదకి వినపడదు మనం మీకు. రోడ్డు మీద ఉండమేంటి మీరు ఎంత అనే పెద్ద feeling సౌండ్ వస్తుంది. పెట్టుకున్నా రోడ్డు మీకు మీద ఉన్న వినపడదు. ఫీలింగ్ పైగా వస్తుంది. వెహికల్స్ సౌండ్ టర్న్ వస్తుంది, అందరూ అసలు మాట్లాడుకునే కొండ sound మీద వస్తుంది. రాళ్ళు అందుకనే చూడండి. నేను ఇలా వాయిస్ కనిపిస్తూనే ఉంటాయి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. నేను పెద్ద ఫస్ట్ రాళ్ళు. అట్లనే వాయిస్ stones. లేకుండానే అప్లోడ్ Big చేసేసాను. stones. వాయిస్ లేకుండా అప్లోడ్ చేసేసి గలీజ్గా వచ్చింది. చూడండి, మీరు చెట్లు, మా ఫ్రెండ్ అలోవెరా చెట్లు కూడా ఉంటాయి అక్కడ. అందుకనే అలోవెరా మంచిగా చెట్లు. వాయిస్ ఇద్దామని అది డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేద్దామని చూడండి. ఇప్పుడు మీకు వాయిస్ అసలు ఇచ్చి ఎంత మళ్ళీ nature నేను అంతా అప్లోడ్ ఎలా చేస్తాను. కనపడుతుందో ఈ చూడండి. వీడియో మళ్ళీ ఏదో- చూడండి ఈ ఏదో వీడియోని. ఎందుకంటే మన నేను మీద explain drawing చేశాను, వేసినట్టే కనపడుతుంది. కానీ మీకు అది అర్థం Drawing కాలేదు అనుకుంటా. వేసినట్టే. అందుకని ఇప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వాయిస్ ఇచ్చి దాంట్లో flowers నేను చూడండి చూసుకుంటున్నాను. మీరు. నేను Orange ఈ flowers, వీడియో ఎలా red తీసానో నాకు flowers. తెలియదు. మీతో చూడండి, పాటే నేను కూడా మొత్తం ఇప్పుడు మన drawing చూసుకుంటా వేసినట్టు తీస్తున్నాను మొత్తం వీడియో. కనపడుతుంది. మొత్తం చూడండి. ఎస్, మౌంటైన్స్ ఇటు కూడా పోతా ఉంటే మౌంటైన్స్ వస్తాయి. చెప్పాలి, నేను వీడియో తీస్తూనే కింద పడ్డాను. ఉంటాయి. ఈజీనే కింద పడ్డాను. అంటే కార్ ఫ్లవర్స్ చూడండి, ఆరెంజ్ ఫ్లవర్స్, గ్రీన్ ఫ్లవర్స్, గ్రీన్ లేవు కానీ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ కింద కూడా పడ్డాను. ఎంత పెద్ద కొండ ఉందో చూడండి. పోయినసారి మళ్ళీ ఆరెంజ్ చాలా చాలా ప్లేసెస్ చూసాం, కానీ నాకు నా అదృష్టం లేక నేను వీడియో తీయలేకపోయాను. యూట్యూబ్ ఛానల్ లేక. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఎంత తీయగలిగితే అంత తీసి మబ్బులు కూడా కలిసిపోయినాయి. వెనకాల మా కారు వస్తుంది. పైన ఏంటిది అని మీకు డౌట్ రావచ్చు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇందాక ఒకటి మౌంటైన్ చూపించాను కదా, ఇప్పుడు మనం ఆ మౌంటైన్ మీకు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం తర్వాత. అందుకని మొత్తం దాంట్లో ఏంటంటే ఆ వీడియోలో మీకు అంత కరెక్ట్గా అనిపించదు, ఎందుకంటే నా వాయిస్ మీకు దాంట్లో వినపడదు, చిన్నగా మాట్లాడాను. అందుకనే ఇలా వాయిస్ రికార్డ్ మీకు ఇస్తున్నాను. ఆ సౌండ్కి మొత్తం బండ్ల సౌండ్, మొత్తం వెహికల్ సౌండ్ వస్తాయి. అందుకనే మీకు ఇలా సైలెంట్గా నా వాయిస్ మీకు ఇస్తున్నాను. అండ్ పోయినసారి కూడా చాలా మిస్ అయినా గాయస్, ఆ ప్లేసెస్ అన్ని మీరు కూడా మిస్ అయ్యారు కదా. మీరు పోయాము కానీ ఫొటోస్ ఒక వీడియో చాలా ఫొటోస్ పెట్టాను కదా. మైసూర్ పోయాను, చూసాను. మీకు ఆ ఫొటోస్ కూడా ఇచ్చాను పోయిన వీడియోలో. ఫ్లవర్స్ అసలు కింద ఫ్లవర్స్ చూడండి మీరు, అసలు ఎట్లున్నాయి ఫ్లవర్స్. ఆరెంజ్ ఫ్లవర్స్ అని, ఎల్లో ఫ్లవర్స్ అని, నేను పెట్టలేదు అప్పటికి. ఎల్లో ఆరెంజ్ అండ్ రెడ్ ఫ్లవర్స్ ఇప్పుడు ఉంది కాబట్టి అసలు కుప్పే ఉన్నాయి కదా కింద ఆరెంజ్ రెడ్ ఫ్లవర్స్. పాటు ఎంజాయ్ చేయండి. మేము కోసుకోలేదు అని చెప్తున్నా మీకు. మౌంటైన్స్ చూపిస్తున్నాను నేను, చూడండి మౌంటైన్స్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఆ మౌంటైన్స్ మీదకి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎంజాయ్ బాగా చేయండి మీరు కూడా. మొత్తం ట్రీస్, ఈ ట్రీస్ అన్నీ నాకు చూస్తుంటే ఎలా అనిపించాయి అంటే, అప్పుడు నేను ఈ ప్లేస్ మేము పుష్ప మూవీ, ఈ ప్లేస్ కానీ మేము ఆపుతాం. ఇదే నేను పుష్ప మూవీ లేకుందని చెప్పేది. సారీ, పుష్ప 1 అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అది అలా అనిపించింది. మీకు తెలుసుంటే మీరు ఇల్లు కదా, ఇల్లు ఏంటో మా కామెంట్లో చెప్పండి. పుష్ప 1
నేను కూడా ఇక్కడ మేము ఇక్కడ ఆపి ఫొటోస్ నేను అన్ని కవర్ చేశాను. వీడియో ఈ ఫుల్ వీడియో కవర్ చేశాను, ఫోటోస్ దిగాను, ఫోటోస్ కవర్ చేశాను, షార్ట్స్ కూడా కవర్ చేశాను. ఇక్కడ వీడియోస్ కూడా చేశాను. నేను మంచిగా మీకు చూపించచ్చు అనేసి ఇక్కడ ప్లేస్ ఫోటోస్ ఇంకా చాలా ప్లేసెస్లో ఫోటోస్ కవర్ చేసుకుంటున్నాను. వీడియో ఫుల్ వీడియో కవర్ చేస్తున్నాను. అండ్ ఈ ప్లేస్లోనే మీరు చూడొచ్చు, నేను ఒక రీల్ కూడా చేశాను. మీరు చూడండి, రీల్ కూడా చేస్తే పుష్ప మూవీలో 2 పెట్టాను షార్ట్స్. మనం కింద నుంచి వాటర్ చూడండి, మనం కింద నుంచి చూస్తే మనకి ఎట్లా ఉంటుంది, చెన్నై కూడా మీకు అంతా చూపిలేదు. బీచ్ మౌంటైన్స్ కానీ మేము వెళ్ళే మా దేవుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి అది అక్కడ కూడా మేము అంత చూపించలేకపోయాను నేను నా ఎంజాయ్మెంట్లో. కాబట్టి షార్ట్ వేసాను, నేను ఒక షార్ట్ తీసాను, ఒక రీల్ తీసాను, ఆ ఫొటోస్ అన్నీ మీకు పెట్టాను చూడండి. అండ్ నెక్స్ట్ ఒక షార్ట్ కూడా తీసాను. ఇక్కడ మేము కాబట్టి ఫొటోస్ వీడియోస్ దిగుతున్నాం. టూరిస్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. టూరిస్ట్ ప్లేస్ లాగా పైన మొత్తం చూపిస్తాను. ఇప్పుడే మేము ఫొటోస్ దిగేసి కార్ ఎక్కేసాం అని ప్లేస్ కూడా బాగుంది. నేను ఒక రీల్ కూడా చేశాను. ఇక్కడ పోస్ట్ చేసిన ప్లేస్ వెళ్తున్నాం, రిసార్ట్, అదొక రిసార్ట్ కానీ అక్కడ మేము స్టే చేయం. అక్కడ మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేస్తాము. చూసేయండి. ఇంకా మేము వెళ్తున్నాము. మీరు ఎంత పెద్దగా పెట్టుకున్న సౌండ్ నేను వాయిస్ రికార్డ్ ఇవ్వకుండా అప్లోడ్ చేసి ఉంటే మీకు కొంచెం కూడా వినపడదు కాదు గైస్. నాకు కూడా కొంచెం కూడా చూడండి. సరే అని పుష్ప మూవీలో ట్రీస్ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. చూడండి, పుష్ప సినిమాలో ఉన్నట్టే, పుష్ప మూవీలో ఉన్నట్టే ఉంది మొత్తం. కానీ పుష్ప మూవీ ఇక్కడ కాదు, వేరే ప్లేస్ అది. కానీ మేము ఆ ప్లేస్కి కూడా వెళ్ళాం పోయినసారి. పుష్ప మూవీ తీసిన ప్లేస్కి కూడా వెళ్ళాం అని చూపించకపోయాను మీకు. ఎస్, ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా, ఇది వీటితో మీరు ఎంజాయ్ చేయండి. కొన్ని నాకు నేను తీయగలిగినంత నేను తీశాను, మిగతాది అంతా నేను తీయలేదు. కొన్ని మిస్ కూడా చేశాను నేను, కొన్ని నేను యాడ్ చేయలేదు. కొంచెం చూడండి మీరే మొత్తం ట్రీస్. నేను వీడియో తీస్తున్నప్పుడు కింద కూడా పడ్డాను. ఇట్లా వీడియో తీసుకుంటా కార్లోనే కింద కూడా పడ్డాను. అంటే డోర్ నేను అన్నీ కవర్ చేయలేకపోయాను. ఈ వీడియోలో కూడా నేను చాలా వీడియో చూశాను కానీ మీకు అన్నీ చూపించలేకపోయాను. సారీ గైస్. నేను వీడియో తీసినంత మందం అసలు ఫ్లవర్స్ చూడండి ఎట్లా కింద పడ్డాయో ఫ్లవర్స్. ఎందుకంటే అంజయ్ మాటలు నేను కూడా తీయలేదు, మా మమ్మీ కూడా సగం వీడియో తీసింది. ఫ్లవర్స్ ట్రీస్ చూడండి, అది వచ్చేసి కిందేమో ఆరెంజ్, ఇది వచ్చేసి ఆరెంజ్ ట్రీ, వెనకాల వచ్చేసి రెడ్ ట్రీ. చూడండి, వెనకాల నుంచి కార్ వస్తుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద వీడియో, లాంగ్ వీడియో. నేను ఈ సమ్మర్లో అన్ని వీడియోస్ తీయలేదు గాయస్. ఏముంది సమ్మర్ హాలిడేస్, నాకు కూడా తెలియదు. మా ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు నాకు కూడా తెలియదు ఏం చేస్తాను నేను. ఇట్లా ప్లాన్ ఉందని కూడా తెలియదు. ఇట్లా వెలంగికి వెళ్ళే ప్లాన్. వెలంగి అంటే చెన్నై దగ్గర ఉంటుంది వెలంగి, అక్కడనే మా దేవుడు ఉంటారు. అక్కడ నేను కార్ వస్తుంది, ఫోన్స్ ఎలా లేదు అందుకని, కెమెరాస్ కూడా వెళ్ళలేదు. కెమెరా ఉంటే నేను తీద్దును మంచిగా, అందుకని ఇప్పుడు ఇలా చేస్తున్నాను. సమ్మర్లో ఏం చేయాలో అర్థం కదా, నేను వీడియోస్ పెట్టలేదు సమ్మర్లో, షార్ట్స్ కూడా అన్నీ తీయలేదు సమ్మర్లో. ఇది ఇప్పుడు ఇలా ప్లాన్ ఉంది అని చెప్పగానే నేను అమ్మంటే వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకని కంపల్సరీ వ్లాగ్ తీయాలని తీసాను. నేను ఒక రిసార్ట్ అని చెప్పాను కదా, ఆ ప్లేస్కి వచ్చేసాను. ఇది ఆ ప్లేస్. నేను లోపల ఎంతవరకు వీడియో తీసాను అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా మీతో పాటు వీడియో తీస్తాను ఎలా వచ్చిందని. అట్లనే వాయిస్ కూడా ఇస్తున్నాను కాబట్టి లోపల ఎంతవరకు తీసాను, కొంచెమే తీసాను లోపల, నేను కొంచెమే తీసాను.
లోపల కూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కాడ మొత్తం ఎర్త్ కనిపిస్తుంది, మౌంటైన్స్ అదంతా కనిపిస్తుంది గాయస్. మీకు చూపిస్తాను. ఈ ప్లేసే నేను ఒక రిసార్ట్ అని చెప్తున్నా కదా. ఈ రిసార్ట్లో మేము ఉండలేదు గాయస్, ఓన్లీ వెళ్ళి చూసేసి వచ్చాము. అలా కట్టాము ఈ రిసార్ట్లో. ఈ రిసార్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. డేర్స్ గాలి కూడా చాలా వస్తుంది. ఎండ కూడా ఇంతకు ముందు వెళ్ళాము, యూట్యూబ్ ఛానల్ లేదన్నా కదా, కానీ పోయినసారి మైసూర్కి వెళ్ళాము. దాంట్లో డేర్ చూసాము, పోయినసారి మేము డేర్ చూసాము, యానిమల్స్ చూసాము, టైగర్ చూసాము. ఇప్పుడు కూడా డేర్ చాలా యానిమల్స్ చూసాము ఇంట్రెస్ట్, కానీ మీకు అదంతా చూపించలేకపోయాము. మైసూర్లో అలా చూసాము, కానీ నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లేక చూపించలేకపోయాను. ఇవి మేము అన్నీ చూసినవి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. డేర్ ఉంది. ఈ డేర్ వచ్చేసి ఏమైనా పెడితే కూడా తింటుంది మంచిగా చూసినవి, కానీ వీటిని ఏమంటారు నాకు తెలియదు నిజంగా. ఇవి పికాక్ ఇది దీని వచ్చేసి పికాక్, ఇది వచ్చేసి గర్ల్ అనుకుంటా, నాకు కూడా ఇటు ఒక పికాక్ ఉంది, ఒక పికాక్ అయితే పెద్ద పికాక్ దీంట్లో ఉంది, చిన్న పికాక్ దాంట్లో ఉంది. ఇప్పుడు ముందుకు పెద్ద పికాక్ ఏం చేస్తుందంటే ఫెదర్స్ అని ఇలా పదిస్తుంది. మేము ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి ముందుకు వెళ్తుంటే అవి అందరు వెళ్ళిపోతారు అనేసి పికాక్ చూసుకోకుండా అని అరుస్తున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బాయ్ చెప్పేసి వచ్చాం. దీని ఫెదర్స్ అన్నీ పోయాయి గాయస్. మేము దీని ఫెదర్స్ పోయాయి. ఇంకొక యానిమల్ దగ్గర వెనకాల ఇంకొకటి వెళ్తుంటే అవి అందరు వెళ్ళిపోతారు అనేసి అవి అని అరుస్తున్నాయి. ఇంకా మేము వాటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు వెళ్తే మళ్ళీ అని వదిలేసి వచ్చేసాము. అవి ఎంత క్యూట్గా అరుస్తున్నాయి అంటే మేము వెళ్ళిపోతుంటే అరుస్తున్నాయి, రమ్మని అరుస్తున్నాయి. చూసండి, హాయ్ చెప్తున్నాను నేనే. వెనకాల ఈ పికాకే గాయస్, ఇది గర్ల్ ఈ పికాకే ఫెదర్స్, ఇది గర్ల్ అది బాయ్. ఏమో నాకు కూడా తెలియదు, రెండు గర్ల్స్ అండి, బాయ్స్ గర్ల్స్ తెలియదు. దాని ఫెదర్స్ బాగున్నాయి గాయస్, దాని వెనకాల ఫెదర్స్ అది ఇట్లా చూడండి, ఇలా ఫ్లవర్ లెక్క చేస్తుంది. ఇది కొంచెం లడ్డుగా ఉంది, కొంచెం స్టిఫ్గా లడ్డుగా ఉంది. వెనకాది దీని దాని వెనకాలదే ఇట్లా ఫెదర్స్ ఓపెన్ చేస్తుంది. వెనకాల ఉన్న పికాక్ అది లడ్డు, ఇది లడ్డుగా ఉంది. దీని మెడ కూడా చిన్నగా ఉంది, దాని మెడ పెద్దగా ఉంది. అది పెద్దది అనుకుంటే చిన్నది, ఫెదర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి దీనికి. ఫెదర్స్ అని డీర్స్ చూపించాను కదా, అవి చేతిలో నాకు పెట్టి ఇలా అట్లా మౌత్ దగ్గర పెడితే అవి మంచిగా చేతిలో ఇన్సర్ట్ చేయట్లేదు. మేము వెళ్ళిపోతుంటే అరుస్తున్నాయి మంచిగా. ఇది ఆ రిసార్ట్, ఇక్కడ మంచిగా మీరు కూడా విజిట్ చేయండి రిసార్ట్కి. మంచిగా ఇక్కడ ఎన్ని రోజులైనా బాధ లేదు. మనం ఆర్డర్ పెడితే మనం మంచిగా తినవచ్చు. చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. ఈ రిసార్ట్ దగ్గర వాటికి మేకప్ మీకు ఒకటి చూపిస్తాను. ఈ రిసార్ట్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోకి వెళ్తే మనకి పైనుంచి ఎర్త్ మొత్తం పైన చూపిస్తుంటాయి కదా, అది ఇప్పుడే చూపిస్తానే ఉంటాయి. మనం క్లిప్ పెట్టుకుంటే వాళ్ళకి ఒక 2 minutes వాటికైతే ఇప్పుడు ర్యాబిట్స్ వస్తాయి. ర్యాబిట్స్ ప్లేసెస్ ఇగోండి, ర్యాబిట్స్ వైట్గా ఉన్నాయి కదా. ర్యాబిట్స్ అయితే 3 ర్యాబిట్స్ వైట్గా ఉన్నాయి. ఏది పెట్టినా తింటుంది, ఏది తెల్లగా వైట్గా ఉన్నాయి. వాటి పక్కనే రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ కూడా ఆ ప్లేస్కి విజిట్ కాండి, ఆ ప్లేస్కి మీరు కంపల్సరీ విజిట్ కాండి. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఎన్ని రోజులున్నా మీకు ఇబ్బంది ఉండదు. ఆర్డర్ పెడితే మంచిగా ఫుడ్ వస్తుంది, మనకి యమ్మీ ఫుడ్ వస్తుంది. కానీ మేము అక్కడ స్టే చేయలేదు. చూడండి, మొత్తం ఎర్త్ మొత్తం కనిపిస్తుంది అని చెప్పాను కదా, ఇదే ఆ ప్లేస్. ఇదే ఆ ప్లేస్. నేను పైనుంచి చూపిస్తున్నాను మొత్తం మౌంటైన్స్ అవన్నీ. ఆ మౌంటైన్స్ మీద నుంచే మనం ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాము. చూడండి, అదంతా మౌంటైన్స్ చూపించాను కదా మీకు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కాలంలో దొంగల్ని పోలీసు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు కదా. ఆ కాలంలో రాజులు ఏం చేస్తారంటే ఇదే దీంట్లోనే జైల్లో వేస్తారు. ఇదే జైలు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దీంట్లోనే వేస్తారు. దీంట్లోనే వేస్తారు. ఆ కాలంలో రాజు